హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి బ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు ఒక 2 హెల్తీ డ్రింక్స్ అయితే చూపిస్తున్నాను. యాక్చువల్లీ రెండు సేమ్ ఉంటాయి. బట్ 2 టైప్స్ అయితే చూపిస్తున్నాననమాట. సో దీని గురించి ముందుగా మనమైతే ఒక 4, 5 అయితే వాల్నట్స్ అయితే తీసుకోవాలి. నేనిక్కడ మా సిస్టర్ నేను తాగుతున్నాను కాబట్టి ఒక 4, 5 అయితే తీసుకున్నాం. మీకెంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. ఈ తర్వాత బాదం అయితే కొన్ని తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని కాజు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాం కదా క్రాంబెర్రీస్, ఇవి కూడా తీసుకోవచ్చు. ఇది మనకు సూపర్ మార్కెట్‌లో అవైలబుల్ ఉంటుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిస్మిస్ ఇంకా మీకు తెలిసిందే కదా, మనం నార్మల్‌గా స్వీట్‌లో వేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏమో పంకిన్ సీడ్స్ మనకి హెల్త్‌కి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్‌ఫ్లవర్ సీడ్స్. ఇది మనకి సూపర్ మార్కెట్‌లో అవైలబుల్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది. కొంచెం చూసి తీసుకోండి, ఎందుకంటే బయట ఫేక్ ప్రొడక్ట్స్ అయితే వస్తున్నాయి. సో నేనైతే ఇదైతే ఆన్లైన్‌లో చూసి మరి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏమో అంజీర్ ఒక 2 అయితే వేసుకున్నాము. నెక్స్ట్ ఏమో చియా సీడ్స్. ఇది 1 స్పూన్ అయితే ఏసుకోండి. 1 స్పూన్‌లో హాఫ్ అన్నా ఏసుకోండి, ఎందుకంటే మళ్ళీ మోషన్స్ అవుతాయి ఎక్కువ. అండ్ నెక్స్ట్ ఏమో ఫ్లెక్స్ సీడ్స్ అనమాట. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్, ఎందుకంటే హెయిర్‌కి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్స్ వచ్చేసి మనకు లోపల సీడ్స్ లేకుండా వేసుకోండి. చాలా హెల్తీ అనమాట, హెల్త్‌కి గూడా. సో ఇవన్నీ ఇప్పుడు నేను నైట్ మొత్తం సోక్ చేస్తాను. సోక్ చేసిన తర్వాత మార్నింగ్ గ్రైండ్ చేసి మిల్క్ షేక్ లాగా, అంటే కొంచెం పాలైతే యాడ్ చేసి పెట్టి పెడతాననమాట. ఇది హెల్తీ డ్రింక్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ మధ్య కాలంలో మనకు చాలా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది కదా. సో అందుకని ఈ డ్రింక్ అయితే చూపిస్తున్నాను నేను మీకు. సో ఇప్పుడైతే సోక్ చేసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఒక డ్రాగన్ ఫ్రూట్ అండ్ 1 బనానా అయితే తీసుకున్నాను. సో డ్రాగన్ ఫ్రూట్ ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు గ్రైండ్ చేసే టైంలో ఈ బనానా అండ్ డ్రాగన్ వేసుకుంటే ఏంటంటే ఇంకా మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ హెల్తీ కూడా అని చెప్పేసి చెప్తున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత బాగా సోక్ అయిందో. సో గ్రైండ్ చేసే టైంలో మనం ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం ఆప్షనల్, బట్ నా దగ్గర ఈ 2 ఉన్నాయి కాబట్టి సో ఇవైతే యాడ్ చేస్తున్నాము. సో చాలా బాగా సోక్ అయింది. ఎంత మెత్తగా అయిందంటే ఇట్లా పట్టుకుంటే ఇట్లా జారిపోతుందనమాట. సో మా సిస్టర్ ఏమో కట్ చేయకుండానే వేస్తుంది ఇక్కడ డ్రాగన్. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుంటున్నాము. సో మనం ఇది చాలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు మనం కొంచెం మిల్క్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మా సిస్టర్ ఎలా గ్రైండ్ చేస్తుందో. ఎంత బద్ధకస్తురాలంటే, దానికి ఎంత బద్ధకం ఉందో ఆ వర్క్ కూడా అంతే లేట్ అయిపోతుందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పానంటే, ఫైన్‌గా గ్రైండ్ చేసిన తర్వాత పాలు పోయి ఆ తర్వాత ఫ్రూట్స్ ఎయి అంటే, అన్నీ అసలు హాఫ్ గ్రైండ్ చేసింది. గ్రైండ్ చేసిన తర్వాత కూడా అది సరిగ్గా గ్రైండ్ అవ్వకపోతే మళ్ళీ ఫ్రూట్స్ ఏసింది. ఆ ఫ్రూట్స్ అయినా కట్ చేసి ఎయాలి కదా, అట్లా కూడా చేయలేదనమాట. సో అది చూస్తున్నారు కదా, అది ఎట్లా గ్రైండ్ అయిపోతుంది మీరు చెప్పండి. సో మళ్ళీ మిల్క్ యాడ్ చేసి, మళ్ళీ మిక్స్ చేసి, మళ్ళీ గ్రైండ్ చేస్తుందనమాట. సో మేమైతే హనీ మిక్స్ చేసుకుంటున్నాము. మీకు ఒకవేళ హనీ ఇష్టం లేకపోతే ఇదే టైంలో మీరు షుగర్ అండ్ బెల్లం వేసుకోండి. ఇన్‌కేస్ మీకు హనీ ఇష్టం లేకపోతేనే. ఒకవేళ హనీ మీరు వేసుకోవాలనుకుంటే మీరు ఈ టైంలోనే, అంటే గ్రైండ్ చేసే టైంలోనైనా వేసుకోవచ్చు. లేకపోతే సర్వింగ్ చేసుకుంటాం కదా, ఆ టైంలోనైనా మీరు హనీ వేసుకోవచ్చనమాట. సో చూస్తుంటే మనకు బీట్రూట్ జ్యూస్ లాగా ఉంది సేమ్. బట్ ఇది డ్రాగన్ వేసాం కాబట్టి మనకి కలర్ అయితే వచ్చింది. మా సిస్టర్ ఇంకా చియా సీడ్స్, ఇంకా మళ్ళీ ఫ్లెక్స్ సీడ్స్ వేసుకొని తాగుతుందనమాట. హెల్త్‌కి మంచిది కదా అని చెప్పేసి పాస్ట్ 3 మంత్స్ నుంచి అయితే తాగుతుంది. నేనేమో 11:30, 12కి అట్లా లేస్తాను కాబట్టి, సో నేను లేచేసరికి తాగేస్తుందనమాట ఈ డ్రింక్. సో నేను వీక్ ఆఫ్ రోజు ఒకరోజు చూసాను, అసలు ఏం తాగుతున్నావు అని చెప్పి చూస్తే చెప్పిందనమాట. ఇది హెయిర్ ఫాల్ తగ్గుతుంది నాకు అని నువ్వు కూడా ట్రై చేయి అంటే నేను ట్రై చేస్తున్నాను. సో స్వీట్‌నెస్ సరిపోలేదంటే మళ్ళీ హనీ వేసుకుంది. అండ్ టైప్ 2 చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇక్కడ సేమ్ మనం ఇంతకుముందు ప్రాసెస్ ఎలా చేసామో సేమ్ ఇది కూడా అనమాట. కాకపోతే నేను ఇందులో ఫ్రూట్స్ అయితే వేయలేదు. వితౌట్ ఫ్రూట్స్ ఇప్పుడు చేస్తున్నాననమాట. ఈ డ్రై ఫ్రూట్స్ షేక్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో మనకి ఎంతో, చిన్న చిన్న వాటికి మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. అండ్ టెన్షన్స్ ఫీల్ అవుతున్నాం. మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఆఫీస్‌కి ఇష్టం వచ్చిన టైమింగ్స్‌కి వెళ్తున్నాం. లైక్ సెమీ నైట్ షిఫ్ట్ అని, నైట్ షిఫ్ట్ అని. అండ్ ఆ నైట్ షిఫ్ట్స్ వల్ల మనం సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కూడా కరెక్ట్‌గా తీసుకుంటున్నామా అంటే అది లేదు. అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నామంటే అది కూడా లేదు. బయటికెళ్ళి జంక్ ఫుడ్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి, సో ఈ హెల్తీ డ్రింక్ అయితే నేను ఈరోజు చెప్తున్నాను. అది కూడా
మీకు ఒకవేళ డైలీ అవ్వకపోతే ఒక వీక్లీ ట్వైస్ అయినా మీరు తీసుకోవచ్చనమాట. సో, స్మూత్‌గా అయితే గ్రైండ్ చేసుకున్నాను. నేను గ్రైండ్ చేసేటప్పుడు హనీ వేసుకోలేదు. లాస్ట్‌లో అయితే వేసుకుందామని అనుకున్నాను. సో, సర్వింగ్ గ్లాస్‌లో అయితే తీసుకుంటున్నా ఇప్పుడు. సో, నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఉంది. సో, పైనుంచి కూడా గార్నిష్ చేసుకుంటా. సో, హనీ నేను గ్రైండ్ చేసే టైంలో వేసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే వేసుకుంటున్నాను. హనీ మీరు గ్రైండ్ చేసే టైంలో వేసుకోవచ్చు. అండ్ సర్వింగ్ చేసుకునే టైంలో కూడా వేసుకోవచ్చు. బట్ షుగర్ అండ్ జాగరీ మాత్రం గ్రైండ్ చేసే టైంలో మాత్రమే వేసుకోండి. సో, చూస్తున్నారు కదా ఎంత బావుందో చూడ్డానికి. అండ్ కొంచెం గార్నిషింగ్‌కి నేను డ్రాగన్ ఫ్రూట్ నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. ఇది మాత్రం మీకు ఆప్షనల్ అనమాట. సో, మీరొకసారయితే ట్రై జేయండి. మీరు గూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఒకసారయితే ట్రై జేయండి. వీక్లీ 2 టైమ్స్ అయినా పర్లేదు. డైలీ తాగకపోయినా పర్లేదు. 2 టైమ్స్ అయితే ట్రై జేయండి. సో, ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ సో మచ్.